హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఐఓసిఎల్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. ఐఓసిఎల్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసరికి చెన్నై లొకేషన్ అండి. సో మనకు రిలీజ్ అయినటువంటి జాబ్ వచ్చేసరికి అప్రెంటిసీ జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఈ యొక్క అప్రెంటిసీ జాబ్స్ రిలీజ్ అయింది వచ్చేసరికి ట్రేడ్ టెక్నీషియన్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిసీ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇవి వచ్చేసరికి ఐఓసిఎల్ సౌత్ రీజన్ మాత్రమే మనకైతే జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి ట్రేడ్ టెక్నీషియన్ అప్రెంటిసీ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిసీ జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ యొక్క గ్రాడ్యుయేట్ అప్రెంటిసీ జాబ్స్లో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇవి వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, సౌత్ స్టేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి మన ఇండియాలో. సో ఆ సౌత్ స్టేట్స్ వచ్చేసరికి తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ అండ్ మన తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కూడా జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇవి వచ్చేసరికి అప్రెంటిసీ జాబ్స్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవి వచ్చేసరికి అప్రెంటిసీ జాబ్ కింద అయితే మనకైతే రిలీజ్ అవుతున్నాయి. ఇవైతే పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. సో ఇవి వచ్చేసరికి మనకేంటంటే స్టే ఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మంత్లీ మనకైతే శాలరీ ప్రకారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎంత శాలరీ ఇస్తారు, ఆ నుంచి ఎవరు ఎలిజిబిలిటీ అండ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏంటని ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది అయితే చూద్దాము. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఫస్ట్ మనమైతే జాబ్స్ డీటెయిల్స్ అండ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఈ యొక్క అప్రెంటిస్ జాబ్స్ వచ్చేసరికి 1 year అయితే రిలీజ్ కావడం జరిగింది, అంటే 12 months అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో స్టేట్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, స్టేట్ ఏంటి, ఆ నుంచి ఎక్కడ లొకేషను అండ్ ఎన్ని వేకెన్సీ, ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి తమిళనాడు అండ్ పుదుచ్చేరి లొకేషన్ వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిసీ కింద వచ్చేసరికి సో ఇవి వచ్చేసరికి మొత్తం 5 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి అంటే కేటగిరీ వైజ్ అయితే నేను చెప్పట్లేదండి, ఒకసారి కేటగిరీస్ వైజ్ అయితే మీరే చూడండి, చెక్ చేయండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటక స్టేట్ నుంచి ట్రేడ్ అప్రెంటిసీ వచ్చేసరికి మొత్తం 5 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ కేరళ స్టేట్ నుంచి వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిసీ జాబ్స్ వచ్చేసరికి మొత్తం ఇవైతే 20 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చేసరికి ఈ యొక్క ట్రేడ్ అప్రెంటిసీ జాబ్స్ వచ్చేసరికి టోటల్గా మనకు వచ్చేసరికి 25 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్ నుంచి వచ్చేసరికి ఈ యొక్క ట్రేడ్ అప్రెంటిసీ వచ్చేసరికి మొత్తం 25 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ యొక్క ట్రేడ్ అప్రెంటిసీ వచ్చేసరికి మనకు రిలీజ్ అయినట్టు వచ్చేసరికి ఫిట్టరు, ఎలక్ట్రీషియను, ఎలక్ట్రానిక్ అండ్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అండ్ మెషనిస్ట్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ అప్రెంటిసీ జాబ్స్ ఎన్నెన్ని రిలీజ్ అయినాయి, ఏ స్టేట్కి ఎన్ని రిలీజ్ అయినాయి అనేది అయితే చూద్దాము. ఈ తమిళనాడు అండ్ పుదుచ్చేరి వచ్చేసరికి టెక్నీషియన్ అప్రెంటిస్ జాబ్స్ వచ్చేసరికి మొత్తం 15 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇవి వచ్చేసరికి మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ కింద అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో కర్ణాటక స్టేట్ నుంచి టెక్నికల్ అప్రెంటిస్ జాబ్స్ వచ్చేసరికి మొత్తం 15 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి కేరళ స్టేట్ నుంచి వచ్చేసరికి టెక్నీషియన్ అప్రెంటిస్ జాబ్స్ వచ్చేసరికి మొత్తం మనకైతే 25 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి టెక్నీషియన్ అప్రెంటిస్ జాబ్స్ వచ్చేసరికి మొత్తం 20 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ తెలంగాణ స్టేట్ నుంచి టెక్నీషియన్ అప్రెంటిస్ జాబ్స్ వచ్చేసరికి
మొత్తం మనకైతే 20 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ జాబ్స్ విషయాలు అయితే చూద్దాము. తమిళనాడు అండ్ పుదుచ్చేరి వచ్చేసరికి మొత్తం మనకైతే 100 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటక స్టేట్ వచ్చేసరికి మొత్తం మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ జాబ్స్ వచ్చేసరికి 30 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి కేరళ స్టేట్ నుంచి మొత్తం మనకైతే 70 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఈ యొక్క గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ జాబ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మొత్తం 50 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి గ్రాడ్యుయేట్ జాబ్స్ అయితే. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ నుంచి వచ్చేసరికి మొత్తం మనకైతే 50 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. టోటల్గా మనకు ఈ యొక్క ఐఓసిఎల్ నుంచి అప్రెంటిస్ జాబ్స్ రిలీజ్ అయింది వచ్చేసరికి 475 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనకేంటంటే మనము ఇక్కడ డిస్ప్లేనెడ్ కోడ్ ఉన్నాయి కదా, 38, 39, 40 ఆ నుంచి 41, 42 అట్లా 60 వరకు ఉన్నాయి కదా. ఈ కోడ్స్ని బట్టి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దాన్ని బట్టి చెక్ చేయాల్సింది ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేస్తుంటారో ఈ ఒక్కసారి ఈ కోర్స్ అయితే చెక్ చేసుకొని దాన్ని బట్టి అప్లై చేయాల్సింది ఉంటుంది. సో ఆ కోర్స్ వాల్యూ అయితే ఇప్పుడు చెప్పుకునేటప్పుడు మనకైతే అర్థమవుతుంది, కోడ్ని బట్టి చెక్ చేయాల్సింది అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చేసరికి స్టే ఫండ్ విషయానికి వచ్చేసరికి మనకైతే మంత్లీ అప్రెంటిస్కి ఎంత పేమెంట్ ఉంటుందో యాజ్ పర్ యాక్ట్ 1961 అండ్ 1973 ప్రకారము అప్రెంటిస్ రూల్ ప్రకారము అండ్ యాజ్ పర్ అమెండ్మెంట్ 1992 అండ్ 2019 ప్రకారం ఉంటుందో సో దాని ప్రకారం అయితే మనకైతే స్టే ఫండ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క స్టే ఫండ్ అనేది ఏంటంటే 100%లో ఇది వచ్చేసరికి 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. సో అందులో 50% అమౌంట్ వచ్చేసరికి బోర్డ్ అండి. సో ద బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ వచ్చేసరికి 50% అండ్ ఎక్స్ట్రా అడిషనల్ ఛార్జెస్ 2500 కలిసి ఈ యొక్క ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అంటే ఏంటంటే మనకైతే బోట్ వాళ్ళు అయితే 50% అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ రిమైనింగ్ 50% అమౌంట్ ఐఓసిఎల్ వాళ్ళు అండ్ ఎక్స్ట్రా అడిషనల్ అమౌంట్ వచ్చేసరికి 2500 అయితే అమౌంట్ అయితే మనకైతే ఈ యొక్క ఐఓసిఎల్ వాళ్ళైతే మనకైతే పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో ఇది స్టే ఫండ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఇక్కడైతే ఇందాక మనం కోర్స్ కావాలని చెప్పాం కదా, ఆ కోర్స్ను బట్టి మనము ఎవరు ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి ఎలిజిబుల్ అనేది అయితే చెప్పుకోవచ్చు. సో ఒకసారి మనమైతే ఆ యొక్క డిస్క్రిప్షనరీ కోర్స్ అనేది అయితే చెక్ చేద్దాము. సో ఈ యొక్క డిసిప్లినరీ కోర్స్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ట్రేడ్ అప్రెంటిస్షిప్ వచ్చేసరికి సో మొత్తం మనకైతే ట్రేడ్ అప్రెంటిస్షిప్ మొత్తం 1 నుంచి 25 వరకు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్ అప్రెంటిస్షిప్ వచ్చేసరికి 26 నుంచి మొత్తం మనకైతే 55 వరకు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వచ్చేసరికి 56 నుంచి 60 వరకు అయితే ఉన్నాయి కదా. సో ఈ కోడ్ని బట్టి మనమైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది అయితే చెప్పుకుందాము. సో ఎవరైతే కోర్సు 1, 6 ఆ నుంచి 11, 16, 21 అప్లై చేస్తుంటారో ట్రేడ్ ఫిట్టర్ వాళ్ళు, సో ఇది వచ్చేసరికి ఫిట్టర్ జాబ్ సంబంధించి సో వాళ్ళు వచ్చేసరికి 10th క్లాస్తో పాటు 2 years ఐటీఐ ఫిట్టర్ అయితే కోర్స్ అయితే చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. యాజ్ పర్ ఎన్సీవీటీ అండ్ ఎస్సీవీటీ ప్రకారం అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎవరైతే కోడ్ 2, 7 అండ్ 12 అండ్ 17, 22 జాబ్ అంటే ఈ కోడ్స్కి అప్లై చేస్తుంటారో ట్రేడ్ అప్రెంటిస్ ఎలక్ట్రీషియన్ జాబ్కి అప్లై చేస్తుంటారో వాళ్ళైతే 10th క్లాస్తో పాటు 2 years ఐటీ ఎలక్ట్రీషియన్ చదివి అది ఎక్కడంటే రికగ్నైజ్డ్ బై ఎన్సీవీటీ అండ్ ఎస్సీవీటీలో అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే థర్డ్ జాబు అండ్ అంటే కోడ్ 3, 8, 13, 18, 23 జాబు సో ఈ కోడ్కి అప్లై చేస్తుంటారో అంటే ట్రేడ్ అప్రెంటిస్ ఎలక్ట్రానిక్ మెకానిక్ చదువు అంటే ఆ పోస్ట్కి అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి 10th క్లాస్తో పాటు 2 years ఐటీఐలో ఎలక్ట్రానిక్ మెకానిక్ అయితే చదివి ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయినటువంటి ఎన్సీవీటీలో కానీ ఎస్సీవీటీలో అయితే
చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి ఎవరైతే కోడ్ 4 కానీ 9 కానీ ఆ నుంచి 14th కానీ ఆ నుంచి 19th కానీ 24th కానీ ఈ కోర్స్కి అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిస్ అండి, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్కి. సో ఎవరైతే 10th క్లాస్తో పాటు 2 years ఐటీఐలో ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. రికగ్నైజ్డ్ బై ఎన్సివిటి అండ్ ఎస్సివిటి ఇన్స్టిట్యూట్లు అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. ఎవరైతే డిసిప్లినరీ కోర్సు 5 కానీ 10 కానీ 15 కానీ 20 కానీ 25 ఈ కోర్స్కి అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళు వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిస్ మెషినిస్ట్ అండి. సో 10th క్లాస్తో పాటు 2 years ఐటీఐలో మెషినిస్ట్ కోర్స్ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి. రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ బై ఎన్సివిటి అండ్ ఎస్సివిటీలో అయితే చదివి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే కోడ్ 26, 32, 38, 44, 50 ఈ కోడ్కు సంబంధించి టెక్నికల్ అప్రెంటిస్ మెకానికల్కి అయితే అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి 3 years రెగ్యులర్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలి. సో వాళ్ళు వచ్చేసరికి మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఎవరైతే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి మినిమం వీళ్ళకి ఏంటంటే అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 50% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి మినిమం 45% అయితే వచ్చి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే కోడ్ 27, 33, 39, 45, 51 సో ఈ పోస్ట్కి అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి టెక్నీషియన్ అప్రెంటిస్ ఎలక్ట్రికల్లో 3 years రెగ్యులర్ ఫుల్ టైమ్ ఇన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ అయ్యర్కి అయితే మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి వీళ్ళైతే అప్లై చేయడానికి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 45% అయితే మార్క్స్ వచ్చి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి. వచ్చేసరికి ఎవరైతే కోడ్ 28, 34, 40, 46, 52 ఈ కోడ్కి అయితే అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి టెక్నీషియన్ అప్రెంటిస్ ఇన్స్ట్రుమెంటేషన్ జాబ్ అండి అది. సో దీనికి అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి 3 years రెగ్యులర్ ఫుల్ టైమ్ ఇన్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలి. సో దాంతోపాటు వాళ్ళకైతే ఎవరైతే జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి మినిమం 50% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి మినిమం 45% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఈ పోస్ట్కి అప్లై చేసేటువంటి వాళ్ళైతే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే కోడ్ 29, 35, 41, 47, 53 ఈ కోడ్కి అప్లై చేస్తూ టెక్నీషియన్ అప్రెంటిస్ సివిల్ జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళు వచ్చేసరికి 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలి. సో దాంతోపాటు ఆ చదువులో మనకేంటంటే ఎవరైతే ఓసీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 50% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళైతే మినిమం 45 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే కోడ్ 30, 36, 42, 48, 54 జాబ్కి అప్లై చేస్తుంటారో సో అది వచ్చేసరికి పోస్ట్ నేమ్ వచ్చేసరికి టెక్నీషియన్ అప్రెంటిస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆ పోస్ట్కి అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి 3 years రెగ్యులర్ ఇన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో దాంతోపాటు ఎవరైతే ఓసీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 50% అయితే మార్క్స్ అయితే రావాలని అయితే చెప్తున్నారు. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 45% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే డిసిప్లినరీ కోడ్ 31, 37, 43, 49, 55 పోస్ట్కి అప్లై చేస్తుంటారో
టెక్నీషియన్ అప్రెంటిస్ ఎలక్ట్రానిక్స్కి వాళ్ళు వచ్చేసరికి 3 years రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో దాంతోపాటు ఎవరైతే ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 50% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 45 మార్క్స్ వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే కోడ్ నెంబర్ 56 నుంచి 60 వరకు ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అయితే అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి బీబీఏ లేదా బిఏ లేదా బీకామ్ లేదా బిఎస్సీ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. రెగ్యులర్ ఫుల్ టైమ్ ఇన్ గ్రాడ్యుయేట్ అయితే చదివి ఉండాలని చెప్తున్నారు. సో దాంతోపాటు ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 45% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉండాలని అయితే చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా కానీ పార్ట్ టైం కానీ, కరస్పాండెన్సీ కానీ, డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ అయితే చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని అయితే క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతున్నారు. అండ్ ఇక వచ్చేసరికి మనకైతే పర్సంటేజ్ ఇచ్చారు కదా, 50% అండ్ 45% అయితే ఖచ్చితంగా వచ్చిండాలని అయితే చెప్తున్నారు. సో దాని ప్రకారం అయితే కన్సిడర్ చేస్తామని అయితే క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఆల్రెడీ దీనికి అప్రెంటిస్ యాక్ట్ కింద 1 year ట్రైనింగ్ అయిపోయినా కానీ లేదా జాబ్ ఎక్స్పీరియన్స్ పీరియడ్ 1 year ఉన్నా కానీ సో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. ఎవరైనా కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో బీఈఆర్ ఈక్వలెంట్ కానీ లేదా ఎంబీఆర్ ఈక్వలెంట్ కానీ లేదా ఎంసీఏ, సిఏ, ఐసీడబ్ల్యూ, ఎల్ఎల్బి చదివింటారో సో దానికి ఈక్వలెంట్ కదా అని అయితే అప్లై అయితే చేయొద్దండి. వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు కదా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్యలో అయితే మన యొక్క ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలని చెప్తున్నారు. సో అది ఎప్పటికంటే 31st August 2025 నాటికి మన ఏజ్ అనేది 18 నుంచి 24 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి 31st August 2025 నాటికి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 29 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి. అండ్ ఎవరైతే ఓబీసీ నాన్ క్రిమి లాయర్ కేటగిరీ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే మ్యాక్సిమం 27 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవడానికైతే ఛాన్స్ అయితే ఉన్నది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ వాళ్ళకు వచ్చేసరికి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ అది ఎవరికంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 15 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఓబీసీ నాన్ క్రిమి లాయర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 13 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మనల్ని అయితే మెరిట్ బేస్డ్ మీద అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది యాజ్ పర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బట్టి. సో మనకైతే సెలక్షన్ మెరిట్ బేస్ మీద అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికైతే ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉండదని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఎవరైనా కానీ 2 or more అప్లికేషన్స్ కానీ అప్లై చేసినట్టయితే వాళ్ళైతే ఎలిజిబుల్ ఏదైతే ఓల్డర్ ఉంటుందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తామని అయితే చెప్తున్నారు ఫస్ట్ వన్ని. సో క్యాండిడేట్ రిజిస్టర్ చేసుకోవాలంట. సో ఎన్ఏపిఎస్లో కానీ ఎన్ఏటిఎస్ పోర్టల్లో కానీ అప్లై అయితే చేయాల్సిందైతే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే చేయాల్సిందైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే చేయాల్సిందైతే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో దీనికి వచ్చేసరికి ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటారో సో వాళ్ళు వచ్చేసరికి www.iocl.com/apprenticeshipలోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుందని అయితే చెప్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి 5th September
సెప్టెంబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చెక్ చేసుకొని NAPS పోర్టల్ లేదా NATS పోర్టల్ అయితే అప్లై అయితే చేయాల్సిందైతే ఉంటుంది. అయితే క్యాండిడేట్స్ గ్రాడ్యుయేట్ కానీ టెక్నీషియన్ కానీ ట్రేడ్ అప్రెంటిస్కి అప్లై చేస్తుంటారో సో వాళ్ళు వచ్చేసరికి డిఫరెంట్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ట్రేడ్ అప్రెంటిస్ IT వాళ్ళు వచ్చేసరికి www.apprenticeshipindia.gov.in/candidate లాగిన్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఎవరైతే ట్రేడ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఇన్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నాన్ ఇంజనీరింగ్ అయితే అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి nats.education.gov.in/student-registration.phpలోకి వెళ్ళి అయితే అప్లై అయితే చేయాలని అయితే చెప్తున్నారు. లాగిన్ విత్ ఈమెయిల్ ID అండ్ పాస్వర్డ్తో అయితే అప్లై అయితే చేయాల్సిందైతే ఉంటారు. సో వీళ్ళు వచ్చేసరికి అప్లై అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిట్లోకి వెళ్ళి అక్కడ క్లిక్ చేసి అయితే మనమైతే అప్లై అయితే చేయాలని అయితే చెప్తున్నారు. సో దీన్ని బట్టి మీరు ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా టర్మ్ అండ్ కండిషన్స్ అండ్ అన్నీ కూడా చెక్ చేసేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలని అయితే చెప్తున్నారు. సో డీటెయిల్స్ అయితే ప్రాపర్ లేకపోతే మనల్ని అయితే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. ఎవరైనా కానీ క్యాండిడేట్ అతను అప్లై చేసేటప్పుడు సో ఓన్లీ 1 డిసిప్లినరీ కోడ్కి మాత్రమే అప్లై చేయాలని అయితే చెప్తున్నాడు. సో ఒకవేళ మనము మోర్ దెన్ 1 అయితే అప్లై చేస్తే మనల్ని అయితే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో మీ యొక్క క్వాలిఫికేషన్ చెక్ చేసుకొని మీరు దేనికి ఎలిజిబుల్ అయితే దానికి మాత్రమే అప్లై చేయండి. ఒకవేళ మోర్ దెన్ 1 అప్లై చేసినట్టయితే మనల్ని అయితే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి మనం ఏంటంటే ఇది నోటీస్ పీరియడ్ వచ్చేసరికి 1 ఇయర్ అయితే మనమైతే వర్క్ చేయాల్సిందైతే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏదో అదర్ రిక్వైర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఆధార్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 8వ తేదీ ఆగస్ట్ 2025 స్టార్ట్ అయ్యి 5వ తేదీ సెప్టెంబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది మనం అప్లై చేయడానికైతే. సో మనమైతే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, అప్లై చేయడానికి నాట్స్ అనే వెబ్సైట్లోకి లేదా నాప్స్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో ఎవరు నాట్స్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి, ఎవరు నాప్స్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలనేది ఇందాక చెప్పుకున్నాం కదా, దాన్ని బట్టి చెక్ చేసుకొని మనమైతే దానిలోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో నెక్స్ట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి మనకేంటంటే మెరిట్ బేస్ మీద అయితే సెలెక్ట్ చేస్తారని చెప్పాం కదా. సో అప్పుడు ఏంటంటే 10th క్లాస్ అయితే ప్రతి ఉంటుంది కాబట్టి 10th క్లాస్ ఉండాలి. అండ్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అయితే ప్రూఫ్గా అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ వచ్చేసరికి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఎవరైతే SC ST అండ్ OBC క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి. అండ్ ఇది వచ్చేసరికి నాట్ మోర్ దెన్ 12 months అయితే ఉండకూడదని అయితే చెప్తున్నారు. మనకైతే క్లైమింగ్ బెనిఫిట్ వచ్చేసరికి OBC క్యాండిడేట్స్కి వచ్చేసరికి లేటెస్ట్ది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము క్లియర్గా, మళ్ళీ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. 8th ఆగస్ట్ 2025 అయితే స్టార్ట్ అయ్యి 5th సెప్టెంబర్ 2025 వరకు అయితే మనమైతే అప్లై చేసుకోవాల్సిందైతే ఉంటుంది. నాప్స్ అండ్ నాట్స్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేసుకోవాల్సిందైతే ఉంటుంది. సో ఎవరైతే క్యాండిడేట్స్ మెరిట్ బేస్ మీద షార్ట్ లిస్ట్ అవుతారో సో ఆ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈమెయిల్ ద్వారా అయితే వాళ్ళకైతే ఇన్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. మనం సెలెక్ట్ అయినామా లేదనేది అయితే అక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ క్యాండిడేట్స్ ఎవరైనా రెగ్యులర్గా వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయమని చెప్తున్నారో, ఏదైనా అప్డేట్స్ ఉన్నట్లయితే అక్కడికైతే IOCL అనే అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకైతే అప్డేట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఇది IOCL సంబంధించి అప్రెంటిస్షిప్ ఫుల్ డీటెయిల్స్ అయితే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.